మనకు సంక్షేమ డెమోక్రటిక్గా మనం ఎదుర్కోవాల్సినటువంటి చేశారు. ఎందుకంటే వారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లాల లీగల్ సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా వచ్చే ఎన్నికలు చాలా ఉత్కంఠపూర్గా జరగబోతున్నాయి. ఓవైపు ప్రజా కంటకులు ఓవైపు నిలబడితే ప్రజా సంక్షేమ సారథి మరోవైపు నిలబడుతున్నారు. కాబట్టి వారికి ఇంకొకసారి అవకాశం ఇవ్వకుండా గతంలో 23 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరోసారి వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో పచ్చ మీడియాను పెట్టుకొని విష ప్రచారాలు చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో లీగల్ సెల్ మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన ఉద్దేశంతోనే ఇక్కడ అందరినీ సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసి ఈ ఎన్నికల్లో పోరాటానికి సమాయత్తం చేయడానికి ముఖ్యంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో మేము అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదంటే ప్రజా సంక్షేమ సారథికి ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 175కు 175 స్థానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ పిలుపును జయప్రదం చేసేందుకు, ఆ పిలుపును నిజం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కృతనిశ్చయంతో ఉన్నారని ఈ సభ ద్వారా తెలియజేయాలని మేము భావించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అడ్వకేట్స్ న్యాయవాదులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల పట్ల తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, తర్వాత ఆర్థికంగా వెనుకబడినటువంటి న్యాయవాదులు ఈ న్యాయ వ్యవస్థలో రాణించలేకపోతున్నారు. కారణం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల కారణంగా. లా పూర్తి చేసినటువంటి న్యాయవాదులు మొట్టమొదటి ఇనిషియల్ స్టేజ్ లో వాళ్లకు సరైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న దాని వల్ల వాళ్ళు ఈ ప్రొఫెషన్లో నిలదొక్కోలేకపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆర్థిక సమస్యల్లో కొట్టుబిట్టాడుతుంటారో ఈ లా ప్రొఫెషన్లో రాణించడానికి అవకాశం లేదు. ఆ విధంగా తదుపరి వాళ్ళు జడ్జిలుగా అయ్యేదానికి కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అయ్యేదానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉండింది. దాన్నంతా గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి ఒక్క న్యాయవాదికి ఇనిషియల్ స్టేజ్లో ఎన్రోల్ అయినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు 5,000 రూపాయలు ఇస్తారని ఆ మేనిఫెస్టోలో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోవిడ్ పరిస్థితులు ఉన్నా, ఆర్థికమైన సమస్యలతో కొట్టుబిట్టాడుతున్నా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంకా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొకసారి సీఎం కావాలని, దానివల్ల న్యాయ వ్యవస్థలో కూడా మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నారు.